వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వ్యయాధిపతి సప్తమాధిపతి అయిన కుజుడు సప్తమంలో ఉన్నారు. ద్వితీయ పంచమాధిపతి అయిన బుధుడు సప్తమంలో, లగ్న షష్టమాధిపతి అయిన శుక్రుడు సప్తమంలో, చతుర్థాధిపతి అయిన రవి కూడా సప్తమంలో ఉన్నారు. భాగస్వామ్య వ్యాపారాలు చక్కగా కలిసి వస్తాయి. నూతన వ్యాపారాలు కలిసి వస్తుంది. అదేవిధంగా వ్యాపారంలో మీరు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తాయి. గడిచిన కొన్ని వారాల కంటే కూడా వ్యాపారపరంగా ఒక మోస్తరుగా ఉంటుందని చెప్పవచ్చు. అదేవిధంగా కెరియర్లో కూడా మంచి పాత అనేది ఏర్పడుతుంది. ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్లు కానీ వచ్చే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా కెరియర్లో ఒక ఉన్నత ఉద్యోగ స్థానానికి వెళ్ళడం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తాయి. ఒక్కొక్కసారి మంచి ఆఫర్లు కూడా వస్తుంటాయి. వచ్చిన ఆఫర్ని అది మంచిదా కాదా, అది వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అని సొంతంగా నిర్ణయం తీసుకోవడం చెప్పదగినది. ఒక్కొక్కసారి 10 మంది చెప్పిన నిర్ణయాలే మనకు మోసం చేస్తుంటాయి. కొత్త ప్రాజెక్టులు కానీ అదేవిధంగా విదేశీ సంబంధించిన వ్యవహారాలు కానీ సానుకూలపడతాయి. ఇంట్లో కుటుంబ వాతావరణం చక్కగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు కానీ దైవ దర్శనాలు కానీ చేసుకోగలుగుతారు. అష్టమ లాభాధిపతి గురువు ద్వితీయంలో ఉన్నారు. ద్వితీయంలో గురువు చక్కగా మంచి బిందువులతో కలిసి ఉన్నారు. కాబట్టి కుటుంబ పరంగా, ధనం పరంగా, విద్యాపరంగా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఆకస్మిక ధనలాభం కూడా లేకపోలేదు. అయితే అందరూ చెప్తుంటారు బాగుంది అని. ఇక్కడ ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే మీరు ఎంత కష్టపడితే అంత ఫలితం. 100%కి 100%, 20%కి 20%. ఒక్కోసారి మీరు 100% కష్టపడ్డా దాంట్లో 80% పక్క వాళ్ళకి వెళ్ళిపోతుంది. వాళ్ళు లాక్కునే అవకాశం ఉంటుంది. లాక్కోవడం అంటే వాళ్ళు చేసామని చెప్పి వాళ్ళ పేరు రావడం కూడా ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే మన వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, మనం ఏదైతే చేసామో అది 10 మందికి చెప్పుకోవడం అనేది లేదా మేనేజ్మెంట్ చెప్పుకోవడం కూడా చెప్పదగినది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగం, బ్యాంకింగ్ సెక్టర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రంగాల వరకు చక్కగా ఉందని చెప్పచ్చు. న్యాయ వృత్తులు ఉన్న వారికి కాస్త చికాకులు, టెన్షన్స్ ఉండే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా కాస్మెటిక్స్, బ్యూటీషియన్స్, సినీ కళా రంగాల వారికి చక్కగా ఉంది. మంచి అవకాశాలు కలిసి రావడం, పేరు ప్రఖ్యాతలు కలిసి రావడం జరుగుతుంది. ముఖ్యంగా లగ్న షష్టమాధిపతి అయిన శుక్రుడు సప్తమంలో ఉన్నారు. అదేవిధంగా అష్టమ లాభాధిపతి అయిన గురువు తృతీయంలో ఉన్నారు. పంచమాన్ని చూసుకుంటున్నారు వృశ్చికాన్ని. ఏదైనా ఒక పని అనుకుంటే అది నెరవేరే అవకాశాలు చాలా చక్కగా ఉన్నాయి. దానికి తగ్గట్టుగా మీ ప్రయత్నాలు మీరు ప్రారంభించండి. ప్రభుత్వ సంబంధం కావచ్చు, ప్రైవేట్ సంస్థలో మంచి ఉద్యోగం అయినా సరే వచ్చే అవకాశాలు లేకపోలేదు. దాన్ని గట్టిగా ప్రయత్నం చేస్తే మంచి ఫలితాలు బాగుంటాయి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం చాలా బాగుందని చెప్పచ్చు. నలుగురిలోనూ మంచి పేరు ప్రఖ్యాతలు, కష్టపడే తత్వం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా నలుగురిలో ధైర్యంగా మాట్లాడగలిగే కెపాసిటీ కూడా ఉంటుంది. ఇన్ఫీరియారిటీ పోయి నలుగురిలోనూ మనం మాట్లాడగలం, ఎందుకు మాట్లాడలేం అన్న భావన ఏర్పడుతుంది. ఎప్పుడు ఇలాగే ఉండాలా, ఎందుకు ఉండకూడదు, 10 మందిలో మనం ఏదైతే మాట్లాడుకున్నా మనం మాట్లాడగలం అన్న ధైర్యం ఏర్పడుతుంది. ఈరోజు మీకు వచ్చిన ధైర్యమే రేపటికి పునాది అని గుర్తుపెట్టుకోండి. ఏ రంగాల్లోనైనా సరే కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని అభివృద్ధి చేసుకున్నంతసేపు మన కెరియర్కి, ఎడ్యుకేషన్కి ఎటువంటి డోకా ఉండదు. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా చక్కగా ఉంటుంది. జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు మీకు బాగా కలిసి వస్తాయి. అయితే సప్తమంలో రవి, కుజులు, శుక్రుడు, బుధుడు ఉన్నారు. వివాహ సంబంధించిన విషయంలో చిన్న డిస్టర్బెన్స్ ఉంటాయి, చూసుకోవాలి. అదేవిధంగా డైవర్షన్స్ అయ్యే అవకాశం ఇటువంటి లేకపోలేదు. కాబట్టి వివాహ బంధ విషయంలో కావచ్చు, ప్రేమ సంబంధించిన విషయ వ్యవహారాల్లో కావచ్చు ఆచితూచి అడుగులు వేయడం చెప్పదగినది. లేకపోతే ఇబ్బందికరమైన వాతావరణం గోచరిస్తోంది. ఆ విషయంలో మటుకు కెరియర్ పరంగా బాగుంది, వ్యాపార పరంగా బాగానే ఉంటుంది. సహోదరి సోదరి మధ్య ఇబ్బందులు అటువంటివి బాగానే ఉన్నాయి. ఈ ఒక్క విషయంలో మటుకి కొంత జాగ్రత్త వహించడం లేదా మౌనంగా ఉండడం చెప్పదగింది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి కాలం అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ఈ సినీ పరిశ్రమ ఉన్న వారికి చక్కగా ఉంది. టెక్నీషియన్స్, కింద స్థాయి ఉద్యోగస్తులకి చాలా అనుకూలంగా ఉంటుంది. గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం కొంతవరకు ఈ నెల బాగొచ్చింది అన్న భావన ఏర్పడుతుంది. వీరికి ఈ వారం కొంచెం డబ్బులు వచ్చాయన్న భావన ఉంటుంది. అదేవిధంగా భూ సంబంధించిన విషయవహారాలు ఒక కొలిక్కి రావడం, స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం లేకపోలేదు. ఈ రాశిలో జన్మించిన వారు ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, అదేవిధంగా అరటి నారవతులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు బ్లూ. ఏదైనా పని మీద బయటప్పుడు సోమవారం కానీ గురువారం వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.